అసెంబ్లీలో ఎందుకన్నా అంతగానో అరుస్తున్నారు? ఏది అవాస్తవం చెప్పండి. అందులో ఇరు వర్గాల ఆరోపణలు పచ్చి నిజాలు. అవి మాకు తెలుసు, మీకు తెలుసు. అనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరొకరు గెలవాలి అంటే 100 కోట్లు ఇచ్చిండు పొంగులేటన్న. ఏం చేయమంటారు మరి? దందాలు చేస్తారు. ఏదో అదృష్టం బాగుండి రేవంత్ రెడ్డి అన్న సీఎం అయినాక ఫస్ట్ రైతు బంధు పొంగులేటన్న అకౌంట్లకు వేసిండు. అయిపోయి ఏ పార్టీ నాయకుడనా ఒక్క రూపాయి కూడా లేకుండా ఎమ్మెల్యేగా గెలిచింది చూపించండి. ఎక్కడో చెప్పుకుంటారు ఒక కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే ఉన్నాడని. కానీ మిగతా వాళ్ళు 100 కోట్ల పైన కావాలన్నా ఈ రోజు ఒక ఎమ్మెల్యే గెలవాలంటే మరి ఏ నుంచి వస్తాయి? దందాలు చేస్తేనే వస్తాయి. ఇప్పుడు ఒక మర్డరిస్ట్ అయినా సరే మర్డర్ చేసి వచ్చి మీకు ఇంటికి 50,000 ఇస్తాము, ఎలక్షన్ల ముందు ఇన్ని డబ్బులు ఇస్తాము, ఇంత మంది ఇస్తామంటే మేము ఆయన్నే గెలిపిస్తాం. మేము ఆయన్నే గెలిపిస్తామన్నా? అబద్దపు హామీలు ఇవ్వండి, మేము నమ్ముతాం. ఓటుకింత అని చెప్పి ఇవ్వండి, మేము తీసుకుంటాం. మేమే ఓటేస్తున్నప్పుడు మీరెందుకన్నా అసెంబ్లీలో ఇంతగానం గొంతు చించుకుంటున్నారు? అనవసరం. ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది, మీకు అలవాటు అయిపోయింది. మీరు దోచుక తినండి, మేం బానిసల్లాకి ఇట్లే బతకడం నేర్చుకుంటాం. 100 మంది సుభాష్ చంద్రబోసులు పుట్టినా, 1000 మంది భగత్ సింగులు పుట్టినా, అంబేద్కరే మళ్లీ పుట్టినా చంపేస్తామన్నా మేము. అసవంటి పుణ్యాత్ములం మేము.